హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అండ్ కూల్ శ్రావణి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్ నేను ఇన్స్టెంట్ పాట్లో చేశాను. అది ఎలా చేశాను ఏంటి ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కంప్లీట్ రెసిపీ అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టు అయితే ఇందులో ఎక్కువగా రెసిపీ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మీకు ఎవరికైనా కొత్త రెసిపీస్ కావాలి అన్నా ఏమన్నా కొత్తగా ట్రై చేయాలనుకున్నా ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీ వరకు వస్తూ ఉంటాయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు. అండ్ సో ఇక్కడ నేను అయితే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. సో వాటిని ఇలా కడిగేసి నానబెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఇక్కడ నేను వచ్చేసి చికెన్ పీసెస్లోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు, హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది తీసుకొని ఆ రెండు కలిపేసేసి బాగా, అంటే మనకి పీస్కి బాగా రెండు పట్టాలి అనమాట. సో ఈ రెండింటిని కూడా నేను వచ్చేసి ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేస్తాను అనమాట. రైస్ని, చికెన్ని మనం ఇందులోకి ఆయిల్ కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఎలాంటి స్పైస్ ఇంకేమీ యాడ్ చేయమన్నమాట. ఓన్లీ పసుపు సాల్ట్ మాత్రమే యాడ్ చేసి పక్కన పెట్టేసుకుంటాం. చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి పక్కాగా. అండ్ రెసిపీని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని. మీకు ఎంటైర్గా ఎలా వచ్చింది ఏంటి అని ప్రాసెస్ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేనైతే ఇన్స్టెంట్ పాట్ ఆన్ చేసేసుకొని ఇది హాట్ అయిపోయిన తర్వాత ఇందులోకి నేను ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి విచ్ ఈజ్ లైక్ 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఎందుకు 2 టేబుల్ స్పూన్ అంటే మనకి ఇందులోకి రైస్ యాడ్ చేస్తున్నాం అండ్ అలాగే చికెన్ పీసెస్ కూడా ఉంటాయి కాబట్టి మనకు ఆయిల్ పక్కాగా సరిపోతుంది. అండ్ ఇందులోకి వచ్చేసి నేను బిర్యానీ స్పైసెస్ అనేది యాడ్ చేస్తున్నాను. సో బిర్యానీ స్పైసెస్ అనేది అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఉండాల్సింది మనకి దాల్చిన చెక్క ఉండాలి అండ్ లవంగా, యాలకులు, వీటి వరకు ఉన్నా సరిపోతుంది అన్నమాట. సో బిర్యానీ స్పైసెస్ ఒక 30 సెకండ్స్ అలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చికెన్ పీసెస్ యాడ్ చేసి ఈ చికెన్ పీసెస్ మనం ఓవరాల్గా 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1 మినిట్ ఒక సైడ్ ఫ్రై చేసుకోండి, ఇంకొక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా తయారవుతుంది అండ్ లోపల మనకి పీస్ అనేది జ్యూసీగా ఉంటుంది. సో ఇందులోకి మనకి సాల్ట్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి పీస్ అనేది మనకి పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే ఓవరాల్గా 2 మినిట్స్ నేను చికెన్ని ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి స్పైస్కి నేను ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 5 వరకు ఇలాగా నా దగ్గర ఉన్న చిన్న పచ్చిమిర్చి అనమాట. వాటిని ఇలా హాఫ్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇందులోకి నేను వచ్చేసి ఒక 3/4 టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇంతేను. సో గరం మసాలా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటాం. సో చికెన్కి మనం ఇచ్చే స్పైసెస్ ఏంటి అంటే పచ్చిమిర్చి, గరం మసాలా, అంతేను, ఇంకేమీ లేదు ఇందులోకి స్పైస్. నెక్స్ట్ ఇప్పుడు మనకి రైస్కి, చికెన్ పీసెస్కి అన్నిటికీ కలిపి వచ్చేసి ఇక నేను బిర్యానీ మసాలా తీసుకుంటున్నాను. బిర్యానీ మసాలా మీ దగ్గర లేదు, పులావ్ మసాలా ఉంది అంటే మీరు పులావ్ మసాలా కూడా తీసుకోవచ్చు. నా దగ్గర అయితే బిర్యానీ మసాలా ఉంది, సో అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఓవరాల్గా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకొని తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసి అదే టైంలో 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది తీసుకున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ నేను యాడ్ చేస్తుంది ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసింది నేను. సో ఇది అంతా మొత్తం యాడ్ చేసి మొత్తం అంతా కలిపేసి ఒక 30 సెకండ్స్ మనం రైస్ని, చికెన్ని ఇలాగా ఫ్రై చేసుకుంటాం. ఆ తర్వాత ఇందులోకి నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. సో ఇన్స్టెంట్ పాట్ కాబట్టి మనకి చికెన్ కూడా మొత్తం అంతా కలిపి 1.5 గ్లాస్ వరకు మనకు వాటర్ అనేది సరిపోతుంది. సాల్ట్ అనేది ఇక్కడ నేను వచ్చేసి 2 టీ స్పూన్స్ వరకు తీసుకున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. అది ఎలా తెలుస్తుంది అంటే వాటర్ అనేది మనకి ఉప్పగా తగలాలి. ఉప్పగా తగిలింది అంటే మనకి పర్ఫెక్ట్గా సాల్ట్ సరిపోయినట్టు. సో ఇందులోకి నేను పుదీనా, కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. వీటిని నేను కట్ చేయటం లేదు, డైరెక్ట్గా ఇలాగ యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పులావ్ నేను వచ్చేసి మీరు ఇక్కడ నా లాస్ట్ వీడియో చూసి ఉంటే ఆ లాస్ట్ వీడియోలో నేను మీకు చికెన్ కర్రీ చూపించాను. సో చికెన్ కర్రీకి కాంబో కింద ఇక్కడ నేను చికెన్ పులావ్ రెసిపీ అనేది రెడీ చేశాను. సో చికెన్ పులావ్ రెసిపీ ఎలా ఉంది ఏంటి అన్నదిగా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు అందరికీ ట్రై చేస్తారా లేదా, ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయటం మటుకు అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ నేను అయితే మూత పెట్టేసి ప్రెషర్ కుక్ అనేది ఆన్ చేశాను 3 మినిట్స్ అనమాట. సో 3 మినిట్స్లో మనకి చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. అండ్ ఇంకా వచ్చేసి నేను చికెన్ కర్రీ ఇది లింక్ కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తాను పైన కార్డ్స్లో. సో ఒకసారి ఆ రెసిపీని కూడా చెక్అవుట్ చేయండి. సో చాలా పర్ఫెక్ట్ కాంబో అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి ఇలాగా ప్రిపేర్ చేసుకున్నాం.
అండ్ ఇక్కడ నాకు వచ్చేసి 3 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత నేను ప్రెషర్‌ని తీసేసి ఇప్పుడు నేను ఇక్కడ మూత అనేది ఓపెన్ చేస్తున్నాను. సో మూత ఓపెన్ చేయగానే మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, నేను ఒకసారి కలిపేసి మీకు నేను చూపిస్తాను ఎలా కుక్ అయింది ఏంటి అన్నది. రైస్ కూడా నాకు ఎక్కడ ముద్దలాగా ఫామ్ అవ్వలేదు. మనకి మెతుకులు మెతుకులుగా అంటే మనకి పువ్వుల్లాగా అంటాం కదా, సో అలాగే ఉంది అన్నమాట రైస్ అనేది. సో రైస్ అనేది ఎక్కడ నాకు విరగను కూడా విరగలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ నేను అయితే ఇలాగ లెమన్ పిండేసుకొని నేనైతే ఇక్కడ లెమన్ అండ్ ఆనియన్ తోటి ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ చికెన్ కర్రీతో కూడా సర్వ్ చేసుకుంటాను అనమాట. సో నేను మీకు ముందు ఇలాగా రైస్ అండ్ పీస్ తోటి ఎలా వచ్చింది ఏంటి టేస్ట్ అది మీకు నేను చెప్తాను. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చాలా బెస్ట్ అనమాట. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడాను చాలా త్వరగా చేసుకునే చికెన్ పులావ్ రెసిపీ అనమాట. సో అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.